ఆయన మన పట్ల చేసినటువంటి ఆ కార్యం, ఆ శిలువ కార్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం ఓరక ఉండకూడదు. అది ఉప్పొంగే స్థితిలో ఉండాలి, అది జ్ఞాపకం చేయబడే స్థితిలో ఉండాలి. అప్పుడే మనము దేవునిని నిజమైన విధంగా ఆరాధించిన వారం అవుతాము. అందుకు సహాయకరంగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతానండి. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. చాలండి. ఈ ఉదయకాలంలో మన ఆరాధనకు సహాయకరంగా ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నా హృదయాన్ని తాకిన మాట కూడా అదే. 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును. మన కొరకు ఆయన నియమించబడ్డాడు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు కదండి. అంత మాత్రమే కాదు, 13వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీ కొరకు లేదా నా కొరకు లేదా మనందరి కొరకు నియమించబడినటువంటి యేసు క్రీస్తు లేదా క్రీస్తు యేసు, అలాగనే మహిమపరచబడినటువంటి క్రీస్తు యేసు. ఎవరు నియమించారు, ఎవరు మహిమపరిచారు అంటే తండ్రి అయినటువంటి దేవుడే ఆయనను నియమించినట్లుగా మనకు తెలుసు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించారు. ఎవరు ఆయన అంటే దేవాతి దేవుడైన ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నియమించాడు. ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరిచాడు. ఇలా తండ్రి చేత మహిమపరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు నియమించబడడం అనేది ఎంత గొప్ప సంగతి కదండి. ఈ యొక్క నియామకానికి విశ్వాస వీరులుగా పిలువబడేటువంటి వారు, హృదయానుసారులుగా పిలువబడేటువంటి వారు, దేవుని స్నేహితులుగా పిలువబడేటువంటి వారు ఉన్నప్పటికీ క్రీస్తు యేసును మన కొరకు నియమించడంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీస్తు యేసు మన కొరకు నియమించబడడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఈ అర్హతలు వారిలో లేవు. ఎందుకంటే అలా పిలువబడే వారిలో సహితము కొన్ని దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉండటాన్ని బట్టి ఆ నియామకంలో దేవుడు వారిని నియమించలేకపోయాడు. కానీ తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసును మన కొరకు నియమించడం అనేది మనం ఈ ఉదయకాలంలో ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు నియమించబడ్డాడో ఆ మాట మనం చూద్దాం. 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి, చాలు, మీరు పరిశుద్ధుడును. ఆయన ఎందుకు నియమించబడ్డాడంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన నియమించబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనే మాట దేవుని వాక్యంలో ఎవరికీ వ్రాయబడినట్లుగా లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, దేవాతి దేవుడైనటువంటి ఆయన మాత్రమే పరిశుద్ధుడు. కాబట్టి ఈ నియామకంలో మన కొరకు నియమించడంలో క్రీస్తు యేసును ఆయన ఎన్నుకోవడం జరిగింది. నిర్గమకాండం 28:36లో యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట ఆయన నోటితో ఆయనే మోషేతో పలకడం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో
ప్రభువగు దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఉంటుంది. మన ప్రభువు పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆ యొక్క శరాపులు ప్రతిగానాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇలాగన మనం చూస్తే అంత మాత్రమే కాదు, గబ్రియేలు దేవదూత కూడా మరియ దగ్గరకు వచ్చి ఒక మాట పలుకుతాడు కదండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎటువంటి దేవుడు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపం అంటనటువంటి దేవుడు, పాపానికి స్థానము లేని జీవితము కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయనను మన కొరకు నియమించడం జరిగింది. అలాగున పిలువబడే వారిలో దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం, పరిశుద్ధతలో మరి తప్పిపోవటాన్ని బట్టి వారు అట్టి స్థితికి నియమింపబడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధుడైన వానిని నిరాకరించారు. దేవుని నియమించినటువంటి క్రీస్తు యేసును, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసును ఈ మానవుడు ఏం చేశాడని మనం చదివామండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి, పరిశుద్ధుని నిరాకరించడం అనేది ఎంత భయంకరమైనటువంటి సంగతి కదండి. ఆయన వాక్యంలో ఉన్న భక్తులకి సహితము అటువంటి పరిశుద్ధత లేకపోయినా దేవాతి దేవుడైనటువంటి ఆయనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి మన కొరకు ఆయనను ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు. పరిశుద్ధతలో ఆయన గొప్పవాడు. మహనీయుడు అంటే గొప్పవాడు. ఇంకా ఆ గొప్పతనానికి మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయనకు మించిన పరిశుద్ధత కలిగిన వారు ఎవరూ లేరు. దేవుని పరిశుద్ధత ఎంత భయంకరమైనదో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే తెలుస్తుంది. దేవదూతలు కూడా ఆయన పరిశుద్ధతను చూడలేకపోయారంటే ఆయన ఎంత పరిశుద్ధుడండి. అలాంటి గొప్ప పరిశుద్ధుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు నియమింపబడ్డాడు. రెండవ మాట, పరిశుద్ధుని నిరాకరించారు, నీతిమంతుడైన వానిని నిరాకరించారు. క్రీస్తు యేసును నియమించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, రెండవదిగా ఆయన నీతిమంతుడు. ఈ సాక్ష్యము దేవాతి దేవుడైనటువంటి ఆయనే యెషయా గ్రంథం 53:11లో నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా చేసెను. నీతిమంతుడు ఆయన. నీతిమంతుడైనటువంటి దేవుడు కాబట్టి నీతిమంతుడైన ఆయన కుమారునిని అనీతిమంతులమైనటువంటి మన కొరకు పంపడం అనేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యము ఒక అధికారి భార్య అయినటువంటి ఆవిడ ఇచ్చింది కదండి. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, జాగ్రత్త. ఆ నీతిమంతుని జోలికి పోయావా అంతే సంగతి. అంటే ఆయన ఎంత నీతిమంతుడో అనేటువంటి సంగతి ఒక అధికారి భార్యకు అర్థమైంది, ఒక అధికారికి అర్థమైంది. ఏంటి ఆయన అన్నమాట? ఈ నీతిమంతుని గూర్చి, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని చెప్పేసి ఆయన చేతులు కడుక్కుంటాడు. ఆయన కూడా నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఒక అధికారి భార్య, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది, పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. శతాధిపతి కూడా జరిగినది చూచి ఈయన నిజముగా నీతిమంతుడు. మన కొరకు నియమింపబడినటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధుడు, మన కొరకు నియమింపబడినటువంటి క్రీస్తు యేసు నీతిమంతుడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని, ఈ నీతిమంతుడైనటువంటి క్రీస్తు యేసుని మీరు నిరాకరించారు, లేదా మనము నిరాకరించాము. దానికి మనం అసలు తగిన వారమేనా? కాదు. కానీ ఆయన గొప్పతనము, ఆయన పరిశుద్ధత, ఆయన నీతిమత్వము మనకు తెలియక మనం ఏ స్థితిలో ఉన్నామో. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మానవుడు తన దృష్టిలో తానే నీతిమంతుడని అనుకోవటం గొప్ప సంగతి. అంటే
నీతిమంతుడు ఒకడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని మర్చిపోయి తన దృష్టిలో తానే మన దృష్టిలో మనమే నీతిమంతులం అనుకొని ఆయనను నిరాకరించినటువంటి పరిస్థితి. అసలు యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, మానవుడు దేవుని దృష్టికి ఎలాగూ నీతిమంతుడు కాగలడు? మానవుడు దేవుని దృష్టికి ఎలాగూ నీతిమంతుడు కాగలడు? దేవుని దృష్టికి మానవుడు నీతిమంతుడు కాలేడు. కానీ ఈ మానవుడేమో తన దృష్టిలో నేను నీతిమంతునని అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఒక నీతిమంతుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఎరుగని స్థితిలో, ఆ కన్నులు మూసివేయబడినటువంటి స్థితిలో మానవుడు ఉండటాన్ని బట్టి ఆయనను గుర్తెరగక ఆయనను నిరాకరించినటువంటి స్థితిలో ఉన్నాడు. మూడవదిగా 15వ వచనం చదువుదాం. మీరు జీవాధిపతిని చంపితిరి. చాలు. పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించడమే కాదు, జీవాధిపతిని చంపితిరి. జీవానికి అధిపతి, జీవం అంటే ప్రాణము. మన ప్రాణములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క ప్రభువుని, ఆ యొక్క దేవునిని మనము నిరాకరించిన వారముగా ఉన్నాం. దానియేలు గ్రంథంలో అదే మాట వ్రాయబడి ఉంటుంది కదండి, 5:23లో, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవునిని నీవు ఘనపరచలేదు. ఇక్కడ చేరి ఉన్నటువంటి మనము కూడా మన ప్రాణము, మన జీవానికి అధిపతి అయినటువంటి దేవునిని ఘనపరచని స్థితిలో మనం ఉంటే మన స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం. ఆయన జీవాధిపతి, జీవానికి అధిపతి ఆయన మాత్రమే. ఈ మాట కూడా దేవుని వాక్యంలో ఎవరికీ వ్రాయబడలేదు, ఒక్క దేవునికి మాత్రమే ఆయన జీవాధిపతి అనేటువంటి మాట. ఆయన నియమించడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, అంత మాత్రమే కదా ఆయన జీవాధిపతి. ఈ లక్షణాలు మరి ఎవరిలో ఆయనకు కనిపించలేదు కనుక ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇష్టము చొప్పుననే ఆ దేవాతి దేవుడైనటువంటి ఆయన తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన మన కొరకు నియమింపబడ్డాడు. ఆయన నియామకంలో ఆయనను ఎందుకు నియమించాడో మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే ఆయన ఎందుకు నియమింపబడ్డాడో 18వ వచనం మనం చదువుదాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఆయనకు ముందే తెలుసు. ఆయనను నియమించాడు. ఆయన ఎందుకు నియమించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు పడటానికి ఆయన నియమించబడ్డాడు. 20వ వచనంలో పాపములు తుడిచివేయడానికి ఆయన నియమింపబడ్డాడు. 26వ వచనంలో దుష్టత్వం నుండి మళ్లించడానికి ఆయన నియమించబడ్డాడు. అదే లైన్లో ఆశీర్వదించటానికి ఆయన నియమించబడ్డాడు. మన కొరకు ఆయన ఎందుకు నియమించబడ్డాడంటే శ్రమ పడటానికి. నిజమే కదండి, ఆయన పొందిన శ్రమలు, నిజానికి అట్టి శ్రమలు మనం అనుభవించాలి. కానీ గొప్ప దేవుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి ఆయన ఆ శ్రమలను అనుభవించాడు పాపమును తుడిచివేయడానికి. కొలసీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనంలో, మీ మీద విరోధముగాను ఉన్నటువంటి ఆ యొక్క చేవ్రాతను ఆయన ఏం చేశాడంటే తుడిచివేశాడు. ఆ పత్రాన్ని తీసివేశాడు, తుడిచివేశాడు, సిలువకు మేకులతో కొట్టి ఎత్తివేశాడు. ఇక అంతే. అది ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా దాని మీద చేవ్రాతను కూడా తుడిచివేశాడు. పాపములను తుడిచివేయడానికి ఆయన నియమించబడ్డాడు. దుష్టత్వం నుండి, దుష్టుడైనటువంటి సాతాను క్రింద దుష్టత్వంలో ఉన్నటువంటి మనలను ఆ దుష్టత్వం నుంచి విడిపించటానికి, ఆ సాతాను యొక్క బంధకముల నుంచి విడిపించటానికి ఆయన నియమించబడ్డాడు. అంత మాత్రమే కాదు, మనలను ఆశీర్వదించటానికి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం, భూలోక సంబంధమైన ఆశీర్వాదం అని నేను చెప్పడం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి ఆయన నియమించబడ్డాడు. పేతృపత్రికలు ఉంటుంది కదండి, అసలు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు.
దేవుడు మనలను ఆశీర్వదించటానికి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. ఆయన నియమించబడ్డాడు. పాపములను తుడిచివేయటానికి, దుష్టత్వం నుంచి మనల్ని విడిపించటానికి, ఆశీర్వదించటానికి, శ్రమపడడానికి తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు యేసును ఆయన నియమించాడు. ఆయన నియమించినటువంటి క్రీస్తు యేసు ఇలాంటి శ్రమలను అనుభవించటం ద్వారా మన పాపముల నుండి మనకు విడుదల, మన యొక్క దోష శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి మనకు విడుదల. ఇలాంటి నీతిమంతుడిని, ఇలాంటి పరిశుద్ధుడిని, ఇలాంటి జీవాధిపతిని మనమేం చేశాం? వారేం చేశారు? నిరాకరించారు. ఆయనను నిరాకరించారు. 13వ వచనంలో ఆయనను అప్పగించారు అని ఉంటుంది. అలాగే 15వ వచనంలో ఆయనను చంపితిరి. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క నీతిమత్వాన్ని, ఆయన యొక్క శక్తిని ఎరగని స్థితిలో, కన్నులు మూసివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఆయనను నిరాకరించడం, ఆయనను అప్పగించడం, చివరికి ఆయనను చంపడం జరిగింది. ఆయన చనిపోవడం ద్వారా తన పరిశుద్ధతలోనికి మనలను పిలుచుకోవడం, ఆయన నియమించబడడం ద్వారా ఆ నీతి మనకు ఆపాదించబడడం, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా మనలను అంగీకరించడం జరిగింది. మీరు ఒకప్పుడు అలా చేశారు, కానీ ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు. ఒకప్పుడు మనం పాపులం, ఒకప్పుడు అవిధేయులం, అనీతిమంతులం, అపరిశుద్ధులం. మన కొరకు నియమింపబడినటువంటి క్రీస్తు యేసు శ్రమపడటం ద్వారా, మరణం అనుభవించడం ద్వారా మనం ఇప్పుడు దేవుని బిడ్డలుగా తీర్చబడ్డాం. పరిశుద్ధుల స్వాస్థ్యముగా దేవుడు మనల్ని చేశాడు. నిత్య జీవాన్ని, ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగూ చేయటం పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.